కానీ మనం పోటీలో ఉన్నప్పుడు ఈ యొక్క పోటీలని సమదృష్టితో చూసుకోవాలి. అట్లాగే ఈనాటి ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన శ్రీ దొడ్ల కోదండ నరసింహమూర్తి గారికి మరియు సుబ్బారావు గారికి, శ్రీ వెంకటేశ్వర గారికి, మొత్తం బాగా కనపడాలి. చూడండి. నమస్తే, నా పేరు నేలనోత్తల శ్రీధర్, శ్రీ గోపాలకృష్ణయ్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్, బుచ్చిరెడ్డిపాడు. ఈరోజు స్వామి వివేకానంద 162వ జయంతిని మా పాఠశాలలో నిర్వహించాం. విద్యార్థులకు, తల్లులకు, విద్యార్థినులకు 3 రకాలుగా పోటీల నిర్వహణ చేశాము. తల్లులందరూ కూడా వాళ్ళ ఇంటి దగ్గరే ముగ్గులు వేసి పోటీలో పాల్గొన్నారు. 43 మంది పేరెంట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే విద్యార్థులందరికీ కూడా మా పాఠశాలలో ఆడపిల్లలందరూ ముగ్గురు పోటీల్లో జట్లుగా పాల్గొన్నారు. మగపిల్లలందరూ కూడా జాతీయ చిహ్నాలు అంటే నేషనల్ సింబల్స్, మన యొక్క జాతీయ ఫ్రూటు, ఫ్లవరు, బర్డ్ ఇట్లాంటివన్నీ కూడా వేశారు. అలాగే యూకేజీ 1st, 2nd, 3rd వాళ్ళకి ఈ యొక్క డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టాం. వాటిలన్నిటికీ ప్రైజుల్ని ఈ జయంతి రోజు అందజేశాం. ఈనాటి ఈ కార్యక్రమానికి శ్రీ దొడ్ల కోదండరామరెడ్డి గారు, శ్రీ తిప్పావజ్జల నరసింహమూర్తి గారు అధ్యక్షులు, సామాజిక సమరస్త వేదిక బుచ్చిరెడ్డిపాళెం, అలాగే శ్రీ ఇనుగూరు సుబ్బారావు గారు సామాజిక సమరస్త వేదిక కన్వీనర్, అలాగే శ్రీ వెంకటేశ్వర గారు, మా పాఠశాల ప్రిన్సిపాల్ సురేఖ మేడం, తల్లులు అందరూ పాల్గొన్నారు. స్వామి వివేకానంద మనందరికీ, దేశానికి స్ఫూర్తి. వారి యొక్క 162వ జయంతి ఈరోజు జరుపుకుంటాం. వారు యువతకి ప్రేరణగా ఉన్నారు కాబట్టి మన కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ యువజన దినోత్సవంగా ఈరోజు నిర్వహణ చేస్తున్నాం. ఈ దేశానికి పిల్లలే ముఖ్యం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎప్పుడు ఒక మాట అన్నారు, ఈ జాతి సంపద ఎవరంటే పిల్లలు. వారు ఆరోగ్యంగా జ్ఞానవంతులైతేనే ఈ దేశం బాగుపడుతుందని చెప్పారు. కాబట్టి ఆ యొక్క ఉద్దేశంతో విద్యార్థుల్లో ఉండే టాలెంట్ను కూడా మేము వెలికి తీస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ మధ్యనే మా పాఠశాల విద్యార్థులందరూ కూడా నెల్లూరులో జరిగిన అమీర్ ఆర్ట్స్ అకాడమీలో 7 గోల్డ్ మెడల్ ప్రైజులు తీసుకొని వచ్చారు. అట్లాగే మా పాఠశాల ఈ మధ్యన మ్యాథ్స్ డే కూడా నిర్వహించేసాం. 45,000 రూపాయలు విలువ చేసే మ్యాథ్స్ ల్యాబ్ మా పాఠశాలలో ఉంది. దాంట్లో విద్యార్థులందరూ కూడా క్విజ్ పోటీలు వాటిల్లో పాల్గొన్నారు. ఇలా విద్యార్థుల్లో ఉండేటువంటి స్కిల్స్ని మనం బయటికి తీసుకొస్తే వాళ్ళు రేపు పెద్ద అయిన తర్వాత ఈ జాతికి ఉపయోగపడతారనే ఉద్దేశంతో స్వామి వివేకానంద జయంతి స్ఫూర్తితో విద్యార్థులందరూ కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని మన జీవితాలు హాయిగా ఉండాలని, ఈ దేశం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలనే కోరికతోటి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. జై హింద్.